పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం ప్రస్తుతం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు, ప్రజానీకమంతా కూడా ప్రస్తుతం అయితే హై వోల్టేజ్ మ్యాచ్గా సాగనున్న నేపథ్యంలో ఇప్పటివరకు 19 సార్లు జరిగినటువంటి ఆసియా కప్లోకి సంబంధించి ఇరు జట్లు కూడా పెద్ద ఎత్తున మ్యాచ్లు నిర్వహించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు సంబంధించి ఒక రకమైన క్రేజ్ నెలకొంది. హై వోల్టేజ్ మ్యాచ్ ఖచ్చితంగా సాగుతుందని చెప్తున్నారు. దుబాయ్ వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్లో ఈరోజు ఖచ్చితంగా ఇండియాదే పైచేయి ఉంటుందంటున్నారు. గతంలో 19 సార్లు ఈ రెండు జట్లు కూడా తలపడ్డాయి. ఇందులో 10 సార్లు ఇండియా గెలిచింది, అదేవిధంగా 6 సార్లు పాకిస్తాన్ గెలిచినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆసియా కప్కు ఈ రోజు జరిగే మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్గా చెప్పుకుంటారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్లోని ఓ క్రికెట్ అకాడమీలో ఉన్నాం. ఈ క్రికెట్ అకాడమీకి సంబంధించి ఇక్కడ కోచ్ కానీ లేదా క్రీడాకారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ ఈరోజు మ్యాచ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన ఏషియా కప్ అన్ని మ్యాచ్లు చప్పగా జరుగుతున్నాయి, వన్ సైడెడ్ మ్యాచ్లు అవుతున్నాయి అన్ని. నిన్న కూడా శ్రీలంక బంగ్లాదేశ్ చూసాం, మ్యాచ్లు అన్నీ వన్ సైడ్ అవుతున్నాయి. ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాచ్ కొంచెం హై వోల్టేజ్గా హోరాహోరీగా సాగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మన ఇండియాది అప్పర్ హ్యాండ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇండియా ఉన్న డెవలప్మెంట్స్ కానీ పాకిస్తాన్లో లేవు. ఆ స్టాండర్డ్ క్రికెటర్స్ కూడా ఇంకా పాకిస్తాన్ ఈ మధ్యకాలంలో ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. ఇండియాలో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, మంచి బౌలింగ్ అటాక్ ఉంది. డెఫినెట్గా ఇండియాదే అప్పర్ హ్యాండ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. స్పిన్కు అనుకూలిస్తుందా పిచ్, లేకపోతే ఫాస్ట్ బౌలింగ్ ఉంటుందా? దుబాయ్ పిచ్ న్యాచురల్గా స్పిన్ బౌలింగ్కి అనుకూలిస్తుంది. మనం ఫస్ట్ బాల్ మ్యాచ్ చూసాం, మనం 3-4 స్పిన్నర్తో ఆడినాం. పాకిస్తాన్ కూడా ఫాస్ట్ బౌలింగ్కి పెట్టింది పేరు, అయినా వాళ్ళు కూడా 3 స్పిన్నర్తో ఆడారు. స్పిన్ డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువనే, స్పిన్నర్స్ కీ రోల్ పోషిస్తారని నేను అనుకుంటున్నాను. ఎట్లా ఉంటుంది పాకిస్తాన్ మ్యాచ్, ఇండియా మ్యాచ్ అంటే మీరు ఎట్లా చూస్తారు? మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్గా ఉండబోతుంది. ఈ మ్యాచ్ మస్తు క్రేజ్ ఉంటుంది మ్యాచ్కి, ఎందుకంటే రెండు కూడా రైవల్ టీమ్స్. ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన సిచ్యువేషన్ వల్ల ఇంకా ఎక్కువ హై వోల్టేజ్ ఉంటుంది. మన ఇండియన్స్ అయితే ఎక్కువ అంటే సపోర్ట్ చేస్తారు, మంచిగా మోటివేట్ చేస్తారు ప్లేయర్స్ని, అలాగే 100% ఇస్తారని. అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఎట్లా ఉంటుంది అనుకుంటా? అభిషేక్ శర్మ మంచిగా ఆడతారు సార్, అంటే స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు, అదే T20కి కావాలి. మళ్ళీ అటాకింగ్ ఆడతాడు, అంటే బౌలర్స్ని బ్యాక్ ఫుట్లో పెట్టేస్తాడు. మన ఇండియన్ టీంకి ఈరోజు అతను ఫుల్ ఇంపార్టెంట్ ఆడడం. మొత్తంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న ఈ మ్యాచ్ అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే ఆసియా కప్ సంబంధించిన పాకిస్తాన్తో మ్యాచ్ ఉండొద్దు అని చెప్పి చాలా డిమాండ్ వ్యక్తమైన పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ అత్యంత కీలకంగా మారుతుంది.